ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరికీ తెలిసేలా ఎందుకే చేశావు? అంటే నన్ను అన్పాపులర్ చేయాలనే కదా? ఏయ్, నిన్ను అన్పాపులర్ చేయాలనే ఉద్దేశం, ఈ విషయాన్ని బయటికి చెప్పాలనే ఉద్దేశం కానీ నాకు లేవు. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఆహా, అనుకోకుండా జరిగిపోయిందా? మరి ఈ విషయం బావగారికి ఎలా తెలిసిందే? నువ్వు చెప్పకుండానే తెలిసిపోయిందా? లేకపోతే దేవుడు కలలోకొచ్చేసి, ఇదిగో బాబు, అది మీ ఆవిడ వేసిన డిజైన్స్ లోకేశ్వరి కొట్టేస్తుంది, గుండమ్మకి క్రెడిట్ రాకుండా చేస్తుంది అని ఆయన ఏమైనా చెప్పాడా? అంటే అది ఒక సిచ్యువేషన్లో మీ బావగారికి చెప్పాల్సి వచ్చింది. హా, అది ఈ విషయం ముందే అందరికి చెప్తే ఎవ్వరూ నమ్మరని ముందే నీ మొగుడికి చెప్పావు. ఆయన సపోర్ట్ తీసుకుని ఇప్పుడు అందరికీ తెలిసేలా చేశావు. లోకి, నిన్ను అందరిలోనూ అవమానించాలనే ఉద్దేశమే నాకుంటే ఇంతకాలం ఆగక్కర్లేదు కదా. అవును, ఇవన్నీ నాతో చెప్పేసుంటే నేను నా తప్పుని సరిదిద్దుకుంటాను కదా. కానీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వకూడదు అనుకున్నావు. ఎవరికీ తెలియదులే అనుకుని నేనింకా ఇంకా ఇంకా పెద్ద తప్పు చేసిన తర్వాత అప్పుడు అందరి ముందు రివీల్ చేయాలనుకున్నావు. అవకాశం వచ్చింది, అందుకే ఇప్పుడు రివీల్ చేసేసావు. కాదు, ఫస్ట్ నువ్వు తప్పులు చేయడం కాదే, నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం మానే. తప్పుడు ఆలోచనలు చేయడం మానే. అవునే, నీ విషయంలో ఇప్పటి వరకు నేను తప్పుగానే ఆలోచించాను. బావగారికి వేరే పెళ్ళైతే అత్తయ్య గారు నేను ఇంట్లో నుంచి గెంటేస్తే నీ పీడ విరగడైపోద్ది, నా పగ చల్లారుద్ది అని అనుకున్నాను. కానీ నా ఆలోచన కరెక్ట్ కాదు. నేను బయట గెంటినా నీ టాలెంట్తో నువ్వు ఎదిగిపోతావే, నువ్వే కావాలనే స్థాయికి వచ్చేస్తావు. అది జరగకూడదు. లైఫ్లో ఎదుగుదలే కాదు, మనశ్శాంతి అనేది నీకు ఉండకూడదు. చేస్తా. మనశ్శాంతిని శాంపిల్ గా కూడా నీకు దక్కకుండా చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.